days. Hmm. Then at that time we need some resource. Yes, So sir. main thing దాని పర్పస్ కోసం I get it, sir. But 3 pages ఎట్లా రాస్తాము అంటున్నా. ఇంకా అదే అర్థం కావట్లేదు సార్. మైండ్లోకి వాళ్ళకి టక్కన ఒక మార్క్ ఫిగర్ వచ్చేస్తుంది అన్నట్టు. అవును సార్. ఇంకా దాన్ని బట్టి ఆన్సర్ చెక్ చేస్తూ ఉంటారు. ఓకే వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, రియల్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. అంతే, అంతకుమించి ఏం చూడరు. కొన్ని పేపర్స్ మేము ఎవాల్యూట్ చేసి చూసాము ఎవల్యూషన్లో, అసలు వాళ్ళు ఏం రాస్తున్నారు అనేది కూడా అర్థం కాదు. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. బట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మనకి వీఆర్ గెటింగ్ ఆల్మోస్ట్ 10 to 15 క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో. ఓకే ఓకే. ప్యూర్లీ ఫ్యాక్ట్స్ వస్తాయి. అంటే అది పిఐబి టైం మనకి లైక్ నెక్స్ట్ ఏమన్నాడు వాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ అడిగాడు, అంటే హెల్త్ లో, అగ్రికల్చర్ లో, క్లైమేట్ లో ప్రాబ్లమ్ తగ్గిస్తాం, స్పేస్ సరిపోదు కదా సార్, 2 pages ఆన్సర్ అయిపోతుంది, 3 ఎలా చేయాలప్పుడు, ఇక్కడ డయాగ్రామ్ ఏమేస్తాం, అట్లాంటి డౌట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎస్టీఎల్ డయాగ్రామ్ అయితే మనం చేయలేము కదా సార్, ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు కనీసం డేటా కూడా ఏం లేదు దగ్గర. ఇప్పుడు హెల్త్ కేర్ అంటే మనం జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పిన రోబోట్స్ కానీ, ఓకే, లైక్ ఇంకా మనకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ తీసుకొచ్చారు. లేకపోతే ఎట్లా వేసే వాళ్ళు టెలిమెడిసిన్ ఇలాగే ఇక్కడ కొంచెం ఎస్టీ అని ఇలా రాసి ఇలా యారో పెట్టి పెద్దగా ఖాళీ రాసినట్టు చేయొచ్చాము. అంటే ఎట్లా అంటే ఇప్పుడు హెల్త్ కేర్ అంటారు, హెల్త్ కేర్ అని పెట్టేసి ఎస్టీ హెల్త్ కేర్ సైడ్ పెట్టి ఇట్లా రెయిన్బో డయాగ్రామ్ వేస్తారు కదా, ఇట్లా అని పెట్టి ఫస్ట్ పాయింట్ రాసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిజిటల్ హెల్త్ అని పెట్టి ఇక్కడ కింద ఎగ్జాంపుల్ రాస్తే కొంచెం స్పేస్ ఎక్కువగా వస్తుంది. అదొకటి చేయొచ్చాము. చేయొచ్చు అట్లా. కానీ 2-3 పాయింట్స్ సరిపోతాయి కదా. సరిపోతే అంటే ఇప్పుడు ఏదో మెటీరియల్ రాసిన అనిపిస్తుంది సార్ నాకైతే. హెల్త్ కేర్ రాస్తారు ఒక 2 points 3 points. జనరల్ గా మనకి ఎగ్జామ్ లో ఆలోచన ఎట్లా ఉంటుంది, క్వశ్చన్ 20 minutes రాశాను సార్, 20 minutes పట్టింది క్వశ్చన్ రాయడం నాకు. నెక్స్ట్ అగ్రికల్చర్ రాశారు. అగ్రికల్చర్ లో మెకనైజేషన్ ఆఫ్ ఫార్మింగ్ హెల్ప్స్ టు అటైన్ ది గోల్ ఆఫ్ డబుల్ ఫార్మింగ్ ఇన్కమ్. ఓకే. Solar water pumps deployment in agriculture lead to desalination of desalination of agriculture. PM Kusum Yojana. Okay. Okay. ఈ పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్. నెక్స్ట్ biotechnology used to increase yield, produce and nutrition content in agri produce, food and nutritional security 2013 యాక్ట్ మెన్షన్ చేసుకోవచ్చు. ఇది హైపర్లూప్ ఐఐటి మద్రాస్ కదా, హైపర్లూప్ అని రాశారు, మద్రాస్ కదా చేస్తాను. అవును సార్, మద్రాసే, కాకపోతే అది చెన్నై అండ్ తిరుపతి ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ బేసిక్ గా. సో సమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కనెక్టివిటీ వీలుగుని తీసుకున్నారు, ఏదో ఉంది, నాకు కాంప్లైంట్ తెలియదు, బట్ అది నేను బ్లఫ్ లో రాశాను టు బి ఆనెస్ట్, బట్ దేర్ వాస్ సమ్ కంటిన్యూటీ. ఐ హావ్ రెడ్ ఇట్ ఆన్ న్యూస్ పేపర్ అన్నమాట. జనరల్ గా రీసెంట్ న్యూస్ లో ఉంది, యాక్చువల్లీ ఉంది, తిరుపతితో వాళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తున్నారు సంథింగ్. క్యాపిటల్ అయితే మెన్షన్ చేయండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇది ఆంధ్ర కదా సార్, నెక్స్ట్ ఈ ఆన్సర్ లోనే ఇండియన్ అడిగాడు కదా క్వశ్చన్ లో, అందులో ఐఐటి మద్రాస్ అనేది స్పెసిఫిక్ గా రాశా. అందులో ఏంటంటే స్పెసిఫికల్ గా ద ప్రాజెక్ట్ ఆఫ్ ముంబై పూణే హైపర్ లూప్ వీల్ చేస్తున్నారు, వీళ్ళు ఇన్ జనరల్ గా హైపర్ లూప్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, సంథింగ్ అట్లా ఉంది. మ్యాక్సిమం కుదిరితే మీరు దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి చూడండి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ షేర్ అని ఉంది కదా, ఐపీఆర్ రాశారు, ఇప్పుడు ఇంక్రీజ్ ఐపీఆర్ షేర్ అని రాశారు. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ షార్ట్ కట్స్ రైట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామినర్ ఉన్నారు, ఇప్పుడు లైక్ కొన్ని తెలియకపోవచ్చు వాళ్ళకి, ఎక్స్పాన్షన్ చేసి రాస్తారు. అదే ఇంకోటి ఇలా డబ్బా గీసినప్పుడు ఇంకా పెద్దగానే గీస్తే బెటర్ ఏమో. ఇప్పుడు ఇది సెంటర్ లో తీసుకొచ్చి కొంచెం సెంటరింగ్ తెచ్చి ఈ డయాగ్రామ్ కొంచెం క్లియర్. బేసిక్లీ ఐ వాస్ ట్రైయింగ్ టు డిపిక్ట్ షేర్స్ ఆఫ్ R&D ఇన్ డిఫరెంట్ కంట్రీస్. అది కొంచెం మిడిల్ లో తీసుకొచ్చి పెద్దగా వేసుకుంటే బాగా. అంటే ఇప్పుడు ఇందాక ఒక డౌట్ అడిగాను సార్, ఇప్పుడు చూడండి ఇక్కడ రాసా కదా, హై పబ్లిక్